సంక్రాంతి మమ్మల్ని కూడా తీసుకోపో కదా. అరే ఈ సంక్రాంతి దాకా ఎందుకురా, ఈ నెలనే తీసుకోవద్దన్నరా జైత్రి నన్ను. ఏం జైత్రి? అరే ఆంధ్ర టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆ పిల్ల సరైన అయిపోతుందిరా. ట్రైన్ టికెట్ రాజమండ్రికి ఒకటి బుక్ అయిందా? నెక్స్ట్ టైం ఆంధ్రాకి పోతే నన్ను కూడా తీసుకోపోతా అన్నావు కదా. నీకో విషయం చెప్పాలి, కొంచెం కాస్ట్ ఫీలింగ్ ఉంది. కాస్టా? ఈ మాస్ తెలంగాణ అక్కడ మాట్లాడకు. నీ అమ్మ నీ అయ్యలు తగ్గించు. అక్కడ ఎవరైనా విన్నారనుకో టోనీ చెప్పినట్టే. ఆ ట్రాలీ ఇవ్వు. ఏందేమో పెత్తనం చేస్తున్నా. సొంతూరు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. హలో, ఏంటి మీదకి వచ్చేస్తున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అసలే ఇది మా ఊరు, మా వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండాలి. షిట్ జైత్రి, మీ బాబాయ్ అనుకుంటే చూడు. ఎక్కడ? అగో అక్కడ పైకాన ముందు పైసలు తీసుకోవడం చూడు. పైకానా ఏంటి? అదే టాయిలెట్. మరి మీ వాళ్ళు గీడెందుకుంటారు జైత్రి? ఉండొచ్చు కార్తిక్, కేర్ఫుల్ గా ఉండడంలో తప్పేంటి? బాగానే కథలు పడతావు కదా. ఏంటి? ఏం లేదులే పద. భయ్యా ఆటో ఇట్రా. భయ్యా. హలో, ఏంటంత రూట్ గా పిలుస్తున్నావు? ఇది హైదరాబాద్ కాదు, రాజమండ్రి. ఆటో గారండి, ఇలా రండి. ఆటో గారు. ఏంటి ఎగతాలా? కాదు, వెజ్ తాలి. అంటే గోదావరి వచ్చాం కదా, కొంచెం ఎగతాళి చేద్దామని. అంత వద్దులే. రాడేంటినా? అన్నా అన్నా అన్నా. జైత్రి, ఇదేంటి చెప్పబెట్టకుండా దిగింది? వెంకీ. ఏంటి జైత్రి, ఇదేనా రావడం సిటీ నుంచి? అవును, ఎలా ఉన్నావు నువ్వు? మనకేంటి, కింగ్ లా ఉన్నా. పైన కిరీటం లేదనుకో. ఎవరో బ్రదరు? ఇతనా? ఇతనెవరో నాకు తెలియదే. హూ ఆర్ యు బ్రో? అబ్బా చూసాంలా, గేట్ దగ్గర నుంచి ఇద్దరు కలిసి వచ్చారు గాని. ఏంటి లవ్వా? నమస్తే భయ్యా. భయ్యానా? ఏంటి హైదరాబాదా? కాదు, జోగిపేట్. ఓ వెంకట్ ఫ్రమ్ రాజమండ్రి. ఎవరు జైత్రి, నీ దోస్తా? దోస్తా? సరే సర్లే, ఎన్ని అనుకుంటావు. ఏమైంది భయ్యా? స్కూల్ డేస్ లో లైన్ వేసాం. వర్కౌట్ అవ్వలేదా? మనం ఎక్కడ అంతని చెప్పు, నీలా కొంచెం కలర్ ఉంటేనా. సరే సర్లే, నీకు పని అయిందిగా, నువ్వు హ్యాపీగా ఉన్నానియా. అసలు విషయం మర్చిపోయినేంటి, ఇంతకీ మనోడేనా? మనం ఓటైతేనే పని అవ్వలేదు, భయ్యేమో తెలంగాణ అన్నావు, పైగా మనోడు కాదన్నావు. సరిపోయింది. ఎంతగా ఎటు ప్రయాణం? నాయనమ్మ వాళ్ళ ఇంటికి. పాపం. ఏదైనా వెహికల్ ఉంటే డ్రాప్ చేయ కదా వెంకీ. నువ్వు అడగాల జైత్రి, నువ్వు ఒక్కదాన్ని వచ్చుంటే భుజాల మీద ఎక్కించుకుని మరీ తీసుకెళ్ళిపోయాన్ని. నన్నెవరు ఎక్కించుకుంటారు మరి? వాళ్ళ ఇంట్లో లెక్కిస్తారు భయ్యా. పాడా వెంకీ. సర్లే, నాకు ఆర్లే దింపుతాను, పదండి. థ్యాంక్ యూ వెంకీ. వీటికేం తక్కువ ఉండదు. ఇక్కడి నుంచి దిగి నడిచెళ్ళిపోండి. అదేంటి వెంకీ? మీ బాబు గురించి తెలిసిందే కదా, చూస్తే తోల దగ్గర తీసేస్తాడు. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి. సరే, థ్యాంక్స్ వెంకీ. బాయ్ రా కార్తీక్, జాగ్రత్తగా ఉండు, అసలే నీకు నోటి దోళ్ళ ఉంది. ఏంది లొడలొడ మాట్లాడతాడు, కొత్త పాత లేకుండా. మా ఆంధ్రాళ్ళు అంతే, అందరితో కలిసిపోతారు. సరే గాని ప్లాన్లు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేవు. ఇరికినా అనుకో, కేల్ కథం, దుకాన్ బందే. బంద్ లేదు, ఏం లేదు, పద. రా.
పీస్ఫుల్ గా ఉంది కదా. పీస్ఫుల్లా? నాకేదో భూత్ బంగ్లా లోపలికి పోతున్నట్టుంది. అదేం కార్తిక్, ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే భూత్ బంగ్లా అంటావు? లవర్ ఇంటికి వచ్చిన ఫస్ట్ టైం ప్రతి బాయ్ ఫ్రెండ్కి అట్లే ఉంటది. లవర్ అంటావేంటి, మర్చిపోయావా? సారీ తల్లి, నాకంతా యాదుకుంది అని పా. అంతే యాదుకుంది. జైత్రి బావా, జైత్రి బావా, జైత్రి బావా, ఎలా ఉన్నావు? నాకేంటే హీరోలాగా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నాకేంటి బావా, హీరోయిన్ లా ఉన్నాను. నేనేంది మరి, జోకర్నా? ఎవడీడు? నా ఫ్రెండ్ బావా, కార్తిక్. కార్తిక్, మీట్ మై బావా. హాయ్. హాయ్. ఏంటి ఫ్రెండ్ ఏంటి ఇక్కడ? ఊరు చూద్దామని వచ్చాడు. ఊరు చూడడానికి వచ్చాడా? మనోడేనా? మనోడే. హలో బ్రదర్, పదండి వెళ్దాం. ఏం చేస్తుంటావు పట్నంలో? సాఫ్ట్వేర్. జైత్రి, ఎంత మిస్ అయ్యానే. బాగున్నామ్మా? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నానే. ఈ అబ్బాయి ఎవరే? ఇతను నా పట్నం ఫ్రెండ్ నాయనమ్మా. ఊరు చూస్తానంటేను. అమ్మమ్మ మనోడే. ఓ మనోడేనా? రా బాబు రా, రండి దా. ఏ జైత్రి, ఇప్పుడేనా రావడం? బాబాయ్, ఇతనెవరు? ఇతను నా ఫ్రెండ్ కార్తిక్ అని ఊరు చూద్దామని వచ్చాడు. చిన్నోడా, మనోడేనంట్రా. మనోడా? మరి చెప్పవే. పదా. ఈరోజు అమ్మాయి వస్తాను చెప్పిందిగా. జైత్రి, ఇన్నాళ్ళకి నీకు ఇల్లు గుర్తొచ్చిందా? అలా కాదు. ఎలా ఉన్నావురా? బాగుంది. ఈ అబ్బాయి ఇతను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఊరు చూడడానికి వస్తున్నాడని. హలో బాబు. హలోనా అన్నయ్య, కుర్రోడు మనోడే. అవునా? జైత్రి, పిన్ని ఎలా ఉన్నావు? ఇంకెంతమంది ఉన్నారా ఇంట్లో? ఈ కుర్రాడు అతను అవన్నీ అవసరం లేదు. జైత్రి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్. ఈ డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం. ఇదిగో తీసుకెళ్ళు. అది కాదు బాబాయ్, కార్తిక్. కార్తిక్ మేము చూసుకుంటాం కదా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పదరా. మాడుకుందామా? పద పద. జైత్రి, జైత్రి ఎక్కడికి వెళ్ళొద్దులే, ఫ్రెష్ అవడానికేగా. నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అవుతా. అవుతూలే గాని ఏమే, వెళ్ళి మజ్జి కట్టుకొచ్చాయి. ఇప్పుడే తీసుకొస్తాను. మా జైత్రి, నువ్వు ఫ్రెండ్స్ ఎలా అయ్యారేంటి? అది ఒకే ఆఫీసా? కాదు. మరి ఎలా అయ్యారు? ఒకే కాలేజా? అది నాకు తెలిసి అది కూడా కాదు. మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఇదిగో బాబు, మజ్జిగ తీసుకో. తాగు. మీరు ఒకే కాలేజ్ కాదు, ఒకే ఆఫీస్ కాదు, మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? అది అది హైదరాబాద్ లా మన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటది. అందులో దావత్ అంటే పోయినా, ఆడ కలిసినాం. ఓ, క్యాస్ట్ పిక్నిక్ లాగా. ఏమే అమ్మా, చూసావా? జైత్రి పట్నం వెళ్ళా మన వాళ్ళతోనే ఉంటుందంట. నిజమేరా, అది ఎవరనుకున్నావు? నా మనోరాలు. నేను కూడా మనోళ్ళ సోపతే ఉంటా. సోపత? సోపత అంటే ఏంటి? అది ఫ్రెండ్షిప్ అని. ఓ, సావాసమా? బాబు, మీ నాన్నగారి పేరేంటి? అరుణ్. ఏ అరుణు? డి అరుణ్. డి అంటే ఏంటి? ఇంటి పేరు చెప్తే దొరికేస్తాం కదా. అది మా నాన్నగారి పేరు ధరుణ్. DARUN. ధరుణ్ మా నాన్నగారి పేరు. ధరుణా? అదేం పేరు? తరుణ్ విన్నాం గాని ధరుణ్ ఏంటి? ఏమే అమ్మా, మనోళ్ళు ఇట్లాంటి పేర్లు పెట్టుకోరు కదే. అవునరా. చిన్నోడా, ఎందుకు ఆ కుర్రాన్ని అలా టెన్షన్ పెడుతున్నారు? బాబు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. థ్యాంక్స్ అంకుల్. ఒరే అల్లుడా, మాయా ఏదో తేడా కొడుతుందిరా. నాకు కూడా మాయా ఒక్కడిని సుంచాలి. ఏస్తా పేకుందా?
ఉందిగా పద పద వెళ్దాం. అమ్మో అమ్మో, ఏం టార్చర్స్ అంటారా బాబు, ఇంత కాస్ట్ పిచ్చేంద్రా వీళ్ళకి. అవును, జేత్రి ఏడుంది ఇప్పుడు? మామా టోనీ. అమ్మా అమ్మా, నాతో మాట్లాడకే నువ్వు. ఏమైంది? అసలు సిటీకెళ్ళి ఏం చేస్తున్నావే నువ్వు చెప్పు. మా అది కార్తిక్. ఇంట్లో అందరికీ ఉన్న ఈ కాస్ట్ పిచ్చి నీకుండకూడదన్న ఉద్దేశంతోనే చిన్నప్పటి నుండి జాగ్రత్తగా చూస్తూ వస్తున్నా. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ ఉన్నంత వరకు లేని కాస్ట్ పిచ్చి హైదరాబాద్ వెళ్ళగానే ఎలా వచ్చిందే చెప్పు. సారీ అమ్మా. అందరిలా నా కూతురు ఉండకూడదు అనుకున్నా. అంతెందుకే నీకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తే అయినా కనీసం వీళ్ళు మారతారేమో అనుకున్నా. కానీ నువ్వేమో కాస్ట్ కాస్ట్ అని చేస్తున్నావు. ఛా! అమ్మా, నువ్వు నిజంగానే నాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేద్దాం అనుకున్నావా? అదేనే నా లైఫ్ అంబిషన్ కూడా. అదేంటే కోపడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు? నీకు ముచ్చట చెప్పాలనే. ఏంటే తెలంగాణ మాట్లాడుతున్నావు? ముందు చెప్పేది వినమ్మా. యాక్చువల్లీ నేను కార్తిక్ ఎప్పుడో కలిసాం హైదరాబాద్లో. ఏం మాట్లాడుతున్నావే? నాకు కార్తిక్ అంటే చాలా ఇష్టం అమ్మా. ఇందాక మనోడన్నావు. నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మా. ఏం ప్లానో ఏమోనే, భయమేస్తుంది. ఏమైంది? దేనికి భయం? అమ్మా అన్ని వంటలు చేసింది కదా, టేస్ట్ ఎలా ఉంటుందని భయపడుతుంది. నీ వంటకు వంకలేంటే చాలా అద్భుతంగా వండుతావు. తీసుకురండి తిందాం. తీసుకొచ్చే అమ్మా. సరే. ఏమవుతుందో ఏమోనే. నేనున్నాను కదా, నువ్వు టెన్షన్ పడకమ్మా. ఏడున్నా జేత్రి ఇంతసేపు? నన్ను ఒక్కన్నట్లు వదిలేక జేత్రి, నువ్వు ప్యాక్ అయిపోతుంది నాకిడా. నువ్వు ఓంగనే మీ వాళ్ళు చుక్కలు చూపిడు తెలుసా, దమ్ దమ్ చేసారు జేత్రి నీకు ఎట్లేరు కదీదని. ఏం చెప్పా? అదే ఆ వాట్సాప్ గ్రూప్. అమ్మయ్యా ఫోన్లే. నన్ను ఒక్కన్నట్లు వదిలేక జేత్రి ప్లీజ్ మీ వాళ్ళ కాడా. నువ్వు ఉండాల్సిందే వాళ్ళ మధ్య, వాళ్ళని ఇంప్రెస్ చేయమని చెప్పాను కదా. ఏంది చేసేది? బాబూ నువ్వేంటి ఇక్కడ? భోజనాలకి పిలుద్దామని. సరేలే, భోజనానికి రా అయ్యా, పొట్ట నిండా తిందువు గాని. సరే అండి. ఏమే వచ్చేటప్పుడు ఫ్యాన్ కట్టేసిరా, అసలే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఏం చూస్తున్నావు? ఫ్యాన్ కట్టేయడం ఏంటి? అదేమన్నా కుక్క పిల్లనా పారిపోవడానికి? కట్టేయమంటే ఆపేయమని. అదేదో బందే అని చెప్పొచ్చు కదా. నువ్వు పద. కట్టే అంటే ఏందో. ఏంది నీ అమౌంట్ ఏంట్రో? ఏం తక్కువయ్యా? మీకు అలా అర్థమైందా? ఇవన్నీ ఇంకా చాలా తక్కువ బాబు. చుట్టాలు వస్తున్నారేంది ఇంటికి? అందరూ ఇక్కడే ఉన్నారు కదా. నేను తినలేని నీ అన్నం, సస్తా ఇవన్నీ తింటే. సావు కానీ తినే సావు. చిన్నోడా ఏంటా మాటలు? నువ్వు తిరగలవు బాబు. చూడ్డానికి అన్నీ ఉంటాయి కానీ ఒకసారి తినడం స్టార్ట్ చేస్తే తింటూ ఉంటే అన్ని మెల్లగా అయిపోతాయి. తినే తినే. ఇదిగో. ఇప్పుడే అంతనం తిన్నా కదా, మళ్ళా స్వీటా? మా దగ్గర భోజనాల తర్వాత స్వీట్ మస్ట్. నా పుట్టలో ఖాళీ లేదు జేత్రి. ఖాళీ లేదంటే ఎట్లా? ఖాళీ చేసుకో, తిను. పర్లే పర్లే. బాగుందా? బావు ఇంత అన్నం తిండి పెట్టి చంపిరేంది అమ్మా. ఏరా అబ్బాయి, ఆటొచ్చా? ఏ మాట? అమ్మా నాన్న ఆట. అమ్మ నాన్న ఆట? మరి లేకపోతే నీతో ఏం ఆట ఆడతాం? పేకాటనా? వచ్చా? రాదు. రాదా? మనోళ్ళందరికి వచ్చుండాలే. అంటే మా ఇంట్లో అందరు ఆడతారు, నాకు రాదు. ఓ నేర్చుకుంది కానిలే మెల్లగా. పందెం ఎంత వేస్తాం? పందెమా? ఏటి మాయా, పట్నం కుర్రాడు సాఫ్ట్వేర్ 10,000 తగ్గడు. 10,000? 10,000.
ఇది కాదు, అవతల పెట్టి చెప్తా. అవును బెదరా, ఏ హీరో ఫ్యాన్ ఏంటి? ఏ హీరో ఫ్యాన్ కాదు కానీ అన్ని సినిమాలు చూస్తూ ఉంటా. ఏటి నువ్వు మా ప్రకాష్ బాబు ఫ్యాన్ కాదా? ప్రకాషా? థండర్ స్టార్ ప్రకాష్. వానికి యాక్టింగే రాదు, వానికి ఫ్యాన్ ఏంది? ఆడు మనోడు. మనోడేంటి సినిమాల్లో ఉన్నాడంటే మనకు పేరు కాదు. ఏంది చెడ్డ పేరా? మంచో చెడ్డో ఆడు మనోడు. మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోవాలా. ఆడు సినిమాకి జనాలు రాకపోయినా బ్యానర్లు కడతాం, కటౌట్లు పెడతాం. నువ్వు అలా మాట్లాడకూడదు. ఆడు ఆడు మనోడు. సారీ అండి, సారీ. షో షో. కార్తిక్, నువ్వా? మీ బాబాయ్ అనుకున్నా. వాళ్ళేం చేశారు? ఏం చేశారా? పేకాట అని చెప్పి 50,000 నాకు ఇచ్చినారు. బజ్జీలు చేశారు, తిందాంరా. ఏంది బజ్జీలా? ఇందాకే లంచ్ అయింది, తర్వాత స్వీట్ అయింది, మళ్ళా బజ్జీలేం జయత్రి? ఇక్కడ ఇంతేలే పద. నా వల్ల అవ్వ జయత్రి. అత్తయ్య గారు, రాత్రికి వంట ఏం చేయమంటారు? పప్పుచారు కాసి కోడిగుడ్డు పొరుటయ్యి. చుట్టం ఉన్నాడు కదా. అలాగే. అక్క, బజ్జీలు భలే ఉన్నాయి కదా. అవునే. దీనికి ఎప్పుడు తిండి చేసానంటే. బాబు, ఓ బజ్జీ తీసుకో. కారం అవుతుంది. ఏమైంది బాబు? కారం అవుతుంది. కార్తిక్, ఎవరైనా నీళ్ళు ఇవ్వండి. ఇంకా రాదేంటిది? అయ్యే, త్వరగా రావే. అమ్మ ఏంటి ఒక్క బాటిల్ కూడా నింపలేదు? ఉండవే, ఎందుకుంటాయి? అదేంటమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు బాటిల్ నింపెట్టమని? ఎందుకంటే నా పైన అరుస్తారు? అస్తమానం నేను నింపి పెడతాను, మీరందరూ తాగి ఖాళీ చేసి పెడతారు. మళ్ళీ ఎవరైనా నింపుతారా? కారం అవుతుంది. మొత్తం నీళ్ళని మా ఆయన తాగేస్తున్నాడక్క. వదినా, నేను ఎప్పుడు నింపుతా కదా. నింపితే ఏవి? కాలం అవుతుంది. ఎరా నింపలేదా? అది అలాగంటా నాకెప్పుడు చెప్పావు నువ్వు? అన్ని పనులు నేనే చేసుకొని చావాలి, ఒక్కరికి బాధ్యత లేదు. అమ్మా, నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నింపుతున్నాను కదమ్మా. నీ అమ్మ నాకు కారం అవుతుందంటే మీ డిస్కషన్ ఏంది? కార్తిక్, ఇప్పుడు కరెంట్లీ వకత్వం CEO మూర్తి, కానీ ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి వకత్వం CEO అవడం సో ర్యాండమ్. సో మూర్తిని CEOగా అపాయింట్ చేసిన మెయిన్ పప్పెటీర్ ఎవరు? ఎలా సార్ కనుక్కోవడం? చెప్తా. ఫస్ట్ మనం మూర్తిని బగ్ చేయాలి. ఓ, బగ్ అంటే తెలుసుగా? యా, ఇన్సెక్ట్. బగ్ అంటే ఇన్సెక్ట్ కాదురా. మూర్తి అసలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు